నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ మూడు దేశాల యుద్ధాల కారణంగా భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందనే ఒక విధంగా ప్రజలు భయాందోళనకు గురైపోయి గ్యాస్ ఏజెన్సీల దగ్గర, గోడౌన్ల దగ్గర క్యూ కడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి హైదరాబాద్లో మాత్రం ఘోరంగా కూడా గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా నడుస్తుందని చెప్పేసి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ గోక్వాడ్ వైభవ్ రఘునాథ్ గారు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఒక ముఠాని గుట్టురట్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి షౌకత్ నగర్ బంజారాహిల్స్ పరిధిలో బ్లాక్ దందా అనేది ఘోరంగా నడుస్తుందని చెప్పేసి అయితే డీసీపీ తెలియజేయడం జరిగింది. మహమ్మద్ అమీర్ ఇతన్ని ముఖ్య నిందితుడిగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తంగా చూసుకుంటే 10 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఈ మహమ్మద్ అమీర్కు సంబంధించి శంషాబాద్ పరిధిలో గోడౌన్ ఉంది. అలాగే అఫ్జల్గంజ్ లిమిట్లో ఇతనికి గ్యాస్ ఏజెన్సీ ఉంది. ఈ ఏదైతే సిలిండర్ల గ్యాస్ కొరత ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 10 మంది ఒక ముఠాగా ఏర్పడి బ్లాక్ దందా అనేది కొనసాగిస్తున్నట్టుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో వీళ్ళు ఇమ్మీడియట్లీ ఆ గ్యాస్ ఏజెన్సీ మీద కావచ్చు, ఆ గోడౌన్ల మీద కావచ్చు దాడి చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపుగా 412 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీటికి సంబంధించి ఏవేవైతే వాహనాలు వాడుతున్నారో ఒక బొలెరో వాహనం కావచ్చు, 2 డీసీఎంలు కావచ్చు, ఒక 2 వీలర్ని కావచ్చు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే హోటళ్ళని కమర్షియల్కి సంబంధించి వీళ్ళు దృష్టిలో పెట్టుకొని బ్లాక్ దందా నిర్వహిస్తున్నట్లుగా డీసీపీ తెలియజేయడం జరిగింది. నార్మల్గా ఏంటంటే డొమెస్టిక్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు. వాళ్ళు బుక్ చేసుకున్న ఒక 2-3 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు డొమెస్టిక్ అనేది వాళ్ళకు అనేది ఇంటికి డెలివరీ అవుతుంది. బ్లాక్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళు హోటళ్ళని, రెస్టారెంట్లని, కమర్షియల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బ్లాక్ దందా నిర్వహిస్తున్నట్లుగా వీళ్ళు పోలీసులు అయితే మనకు తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కమర్షియల్ ఏదైతే సిలిండర్లు వినియోగిస్తున్నారో వాళ్ళు ఈ బ్లాక్ దందాన్ని సహకరించకూడదని చెప్పేసి కూడా ప్రజలకు డీసీపీ తెలియజేయడం జరిగింది.